అడవి, ఎత్తైన కొండలు, పాలనురగల జాలువారే జలపాతం, ప్రకృతి రమణీయతతో పాటు భక్తి భావం, ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నదే సలేశ్వర క్షేత్రం. ఏడాదికోసారి జరిగే సలేశ్వర జాతరకు లక్షల్లో భక్తులు వస్తూ ఆ లింగమయ్యను దర్శించుకుంటున్నారు. కాలినడకనే బయలుదేరి లింగమయ్యకు మొక్కులు తీర్చుకుంటారు. ఈసారి సలేశ్వర యాత్రకు అటవీ ఆంక్షలతో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణనేత్రే. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొలువై ఉంది సలేశ్వర క్షేత్రం. ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి సమయంలో ఈ జాతర జరుగుతుంది. అమర్నాథ్ యాత్రను తలపించేలా ఉండే సలేశ్వర జాతరకు భక్తులు లక్షల్లో తరలి వస్తూ ఉంటారు. వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య, పోతున్నాం పోతున్నాం లింగమయ్య అని స్మరిస్తూ రాత్రి పగలు భక్తులు నడక సాగించి ఆలయాన్ని చేరుకుంటారు. ఆ లింగమయ్య భక్తులు మొదట ఈ క్షేత్రాన్ని సర్వేశ్వరంగా పిలిచేవారు. ఆ తర్వాత ఇది సలేశ్వరంగా పాపులర్ అయింది. చెంచుల సాంప్రదాయ జాతర ఇది. కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలిచే లింగమయ్య స్వామి, గంగమ్మలు ఘనంగా పూజలు అందుకుంటున్నారు ఈ సలేశ్వర క్షేత్రంలో. ఈ దేవాలయానికి పెద్ద చరిత్ర ఉంది. ఆలయ నిర్మాణాన్ని బట్టి 6-7 శతాబ్దాలకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీస్తు శకం 13వ శతాబ్దంలోని మల్లికార్జున పండితారాధ్య చరిత్ర శ్రీ పర్వతాక్షేత్ర మహత్యంలో సలేశ్వర విశేషాలను పాల్కుర్కి సోమనాథుడు వర్ణించాడు. 17వ శతాబ్దం చివరలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతోంది. సలేశ్వరం వెళ్ళాలంటే అమ్రాబాద్ మండలం ఫరహాబాద్ చౌరస్తా నుంచి దట్టమైన అడవుల్లో 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సలేశ్వరానికి 3 నడక దారులు ఉన్నాయి. ఒకటి మన్ననూరు నుంచి, రెండోది బల్మూరు మండలం కొండనాగుల నుంచి, మూడోది లింగాల నుంచి నడక సాగిస్తూ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. దట్టమైన అడవిలో ఎత్తైన కొండల్లో ప్రకృతి అందాల మధ్య సాగుతుంది సలేశ్వరం యాత్ర. జాతరకు కాలిబాటన వచ్చే భక్తులను ప్రకృతి అందాలు అడుగడుగునా కట్టిపడేస్తాయి. మండు వేసవిలో జాలువారే జలపాతాలు, నీటి గుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి. ఎంత కష్టమైనా ఇష్టంగా సలేశ్వరం చేరుకొని మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. దట్టమైన నల్లమల్ల అడవిలో ఉన్న సలేశ్వర క్షేత్రంలో అనాదిగా దేవతలకు పూజా కార్యక్రమాలు చెంచులు నిర్వహిస్తారు. గతంలో గిరిజనులు, చెంచులు ఎక్కువగా సలేశ్వర లింగమయ్యను దర్శించుకునేవారు. క్రమేణా భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ తదితర ప్రాంతాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలుచుకునే ఈ సలేశ్వరం యాత్ర చేసేందుకు సాహసోపేత యాత్రగా భావిస్తూ అనేక మంది వస్తూ ఉండగా కోరిన కోరికలు తీర్చి లింగమయ్యను దర్శించుకోవడంతో పాటు ప్రశాంత వాతావరణం, నట్టడవిలో సాగే యాత్ర అనుభూతిని పొందడానికి పలువురు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. Audio Jungle.